నేను ఒకటే ఆలోచించాను. ఎన్నికల ముందు నేను గాని పవన్ కళ్యాణ్ గారు గాని బీజేపీ గాని ఒకే మాట చెప్పాం. మాకు సంపద సృష్టించడం తెలుసు, ఆదాయాన్ని పెంచడం తెలుసు. అదే సమయంలో ఆదాయాన్ని పెంచి సంక్షేమాన్ని అభివృద్ధిని సమతుల్యంతో ముందుకు తీసుకుపోతామని చెప్పాం. ఎప్పుడు కూడా మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే లేకుంటే దోపిడీ విధానాలు చేస్తే ఆ వ్యవస్థ దీర్ఘకాలం మనుగడ సాధించలేదు. అనేక సార్లు నేను చెప్పింది, ఏ రాజకీయ పార్టీ అయితే ఏ వ్యక్తి అయితే సంపద సృష్టిస్తాడో అలాంటి వ్యక్తి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడానికి అర్హత ఉంటుంది. దానివల్ల మీ జీవితాలు బాగుపడతాయి. నేను ఆ రోజు సూపర్ 6 అన్నాను. చాలా మంది అన్నారు ఇది సాధ్యం కాదన్నారు. ఎట్లా సాధ్యం కాదో చేసి చూపిస్తానని చెప్పి చేసి చూపించిన పార్టీ ఎన్డీఏ అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ నెలలో ఒక ఉదాహరణ చెప్తున్నా. మొదటి తారీఖున పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఇస్తున్నామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 6 గంటల మీ ఇంటి దగ్గరికి వస్తున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మంచి ప్రభుత్వం అయితే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, బాగా చేశారని. రెండవ తేదీన 47 లక్షల మంది రైతులకి అన్నదాత సుఖీభవ 20,000 ఇస్తాన్నాం. కేంద్రం 2,000, మనం 5,000 కలిపి 7,000 మీ అకౌంట్కి వేసామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమయ్యా రైతులు గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఇదే కాదు, 7వ తారీఖున మరమగ్గాలకు 500 యూనిట్లు, చేనేత మగ్గాలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చాం. జీఎస్టీ రీఎంబర్స్ చేస్తున్నాం. నేతన్న భరోసా కింద ప్రతి నేతన్నకు 25,000 రూపాయలు తొందరలోనే ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే రోజున నాయి బ్రాహ్మణులకి సెలూన్లకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు. ఇది కాకుండా 40,000 సెలూన్లకి ఈ లబ్ధి వస్తుంది. నిన్ననే మా ఆడబిడ్డల ఉత్సాహం చూస్తున్నా. స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం. ఏమమ్మా ఆడబిడ్డలు ఆనందంగా ఉన్నారా లేదా? మీరు ఉచిత బస్సు అంటే ఎగతాళి చేశారు. ఈరోజు నేను ఒకటే ఆలోచించాను. డాక్రా సంఘాలు పెట్టింది నేనే, అవునా కాదా? మా ఆడబిడ్డలను పైకి తీసుకొస్తానని చెప్పింది మొట్టమొదటిసారిగా నేనే, అవునా కాదా? వంట చేయాలంటే కష్టమని, అవసరమైతే మగవాళ్ళు కూడా చేయగలుగుతారని మొట్టమొదటిసారిగా దీపం కార్యక్రమం మీద వంట గ్యాస్ ఇచ్చానా లేదా మీకు? ఈరోజు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామా లేదా? ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు ఇచ్చి మొబిలిటీ. ఈరోజు కొంతమంది ఆడబిడ్డలు పనిచేస్తారు. కాకినాడకు పోవాలంటే డబ్బులు కావాలి, రాజమండ్రి పోవాలంటే డబ్బులు కావాలి. ఇప్పుడు ఏమీ బాధ లేదు. చంద్రన్న పేరు చెప్పి బస్సులో ఎక్కి, పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి బస్సులో ఎక్కి జల్సాగా వెళ్ళిపోవచ్చు మీరు. అలాంటి వసతి కల్పించాం. కావాలంటే అమ్మగారింటికి పోవాలన్నా, లేదంటే తల్లిని చూసి రావాలన్నా, లేదంటే బోరు కొడితే రోజు పోతే లేనిపోని సమస్యలు వస్తాయి. అవసరం అనుకుంటే మీరు మీ కుటుంబ సభ్యులు పుణ్యక్షేత్రాలకు కూడా వెళ్ళి దేవుడి దర్శనం చేసుకోవాలన్నా చేసుకునే ఏర్పాట్లు కల్పించాం. శ్రీశైలం పోవాలన్నా,
సింహాచలం పోవాలన్నా, తిరుపతి పోవాలన్నా, ఎక్కడికి పోవాలన్నా మీకు అలాంటి ఏర్పాట్లు చేశాం. దీనికంటే సంక్షేమం ఏమైనా ఉంటుందా ఆడబిడ్డలో? మీరే చెప్పండి. మళ్ళీ మీరు అక్కడికి వెళితే భోజనం కూడా హోటల్ పోతే 100 రూపాయలు అవుతుందని 5 రూపాయలకే అన్నా క్యాంటీన్లో భోజనం పెడుతున్నాం. అవునా కాదా? ఇలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నాం. అన్ని వర్గాలు ఆలోచిస్తున్నాం. మొన్నే మత్స్యకారులకి 25,000 రూపాయలు మత్స్యకారుల భరోసా కింద వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసా. ఈరోజు సముద్రంలో ఉండే సీవీడ్ని మత్స్యకారు ఆడబిడ్డలు ఏ విధంగా ఉపయోగించుకోగలుగుతారని ఆలోచించి వాళ్ళ ఆదాయాన్ని పెంచడానికి ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాం. ఇలాంటి అనేక కార్యక్రమాలు ఇప్పటికే మీరు ఒకసారి చూస్తే 1 కోటి మంది పైన ఆడబిడ్డలు ఉచిత ప్రయాణం చేశారు. నాకు ఎంతంటే మిమ్మల్ని చూస్తే చాలా ఆనందంగా ఉన్నారు. అన్ని ప్రోగ్రాముల కంటే విజిబుల్గా ఉచిత ప్రయాణం సూపర్ హిట్ అని మరొకసారి తెలియజేస్తున్నా. ఈ మధ్య కాలంలో మన వాళ్ళందరూ చెప్తున్నారు సూపర్ 6 సూపర్ హిట్. అవునా కాదా? అయితే గట్టి చెప్పండి, సూపర్ 6 సూపర్ 6. ఇలాంటివి చేసి ఇప్పుడే ఇక్కడ ఈ మీటింగ్లో చూశారు. నేను వచ్చింది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం. నా పేదవాళ్లపైన నాకుండే అభిమానం, బంగారు కుటుంబాలుగా పేదవాళ్ళందరినీ ఏర్పాటు చేశాం. ఒక పక్క సంక్షేమాన్ని ఇస్తున్నాం, ఇంకో పక్క పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. నిన్ననే మీరు ఒకసారి చూస్తే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కింద ఒక ఇంటికి ఒక పారిశ్రామికవేత్తం తయారు చేయాలని అందులో డాక్రా సంఘాల్లో, మెప్మా సంఘాల్లో 1,00,000 మంది ఆంటర్‌ప్రెన్యూర్స్ గా తయారు చేయడానికి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇంకో పక్క 10 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులు ఇప్పటికే ఎంఓయూలు చేశాం. చాలా ప్రాజెక్టులు ప్రారంభించాం. నా ఉద్దేశం ఒకటి, ఎవరైతే ఈ రాష్ట్రంలో చదువుకున్న పిల్లలందరూ బాగా డబ్బులు సంపాదించే మార్గం చూపించాలన్న ఆలోచనతో 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ అనే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాను. ఇంకో పక్క పోలవరం మొన్నటి వరకు డయాఫామ్ వాల్ పోతే సర్వనాశనం చేసి మళ్లీ ఈరోజు గాడిన పెట్టి 2027లో జాతికి పోలవరాన్ని పూర్తి చేసి అంకితం చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వానిది. అమరావతి ప్రాజెక్టును కూడా ఇదే మాదిరిగా నాశనం చేసి మళ్లీ ఈరోజు అమరావతి ట్రాక్ లో పెట్టాం. తొందరలోనే దీన్ని కూడా ముందుకు తీసుకుపోతాం. అదే సమయంలో నేను ఆలోచించాను, ఈరోజు P3 ఉంది, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఒక రోడ్డు వేయాలన్నా, ఒక ఎయిర్పోర్ట్ కట్టాలన్నా, ఒక పోర్టు కట్టాలన్నా ప్రైవేట్ వ్యక్తులు వస్తున్నారు. అవన్నీ డబ్బులు ఖర్చు పెట్టి పనులు చేసి అందులో నుంచి యూజర్ ఛార్జెస్ తీసుకుంటున్నారు. దీనివల్ల మనకు సంపద వచ్చింది. కానీ డబ్బులుండే వాళ్ళు బాగా సంపాదించారు, పేదవాళ్ళు రిలేటివ్గా ఇంకా కూడా ఆదాయం తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే ఈరోజు ఒక ప్రభుత్వం ఆలోచించేది, కేంద్రం కూడా నిన్నే ఒక కార్యక్రమం ఆలోచించారు. రేపు రాబోయే రోజుల్లో ఇంకా పేదవాళ్లపైన భారం తగ్గాలంటే పన్నులను తగ్గించడానికి శ్రీకారం చుట్టారు. అక్టోబర్ నుంచి తొందరలోనే వస్తుంది, సింప్లిఫికేషన్ వస్తాయి. దీనివల్ల మీ మీద భారం తగ్గుతుంది, మీ కొనుగోలు శక్తి పెరుగుతుంది, పరిశ్రమలు కూడా బ్రహ్మాండంగా పైకొచ్చే అవకాశం వస్తుంది. ఇది ఇంకొక తరం ఆర్థిక సంస్కరణలు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.